పరిశీలన తగ్గిపోతుంది. అదే ఒక మాట చూద్దాం, ఇక్కడ పరిశీలన లేకపోతే ఏం జరుగుతుందో. గలతీలకు రాసిన పత్రిక చదవండి. గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి ఒకసారి. పరిశీలనగా చదవకపోతే ఏమవుతుందో గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. అక్కడున్న మాట చూడండి జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పక్కన ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితేనండి దేవుడు చెప్తున్న మాట అండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారి చేత గలతీలో ఉన్న సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయిస్తున్నటువంటి మాట. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. ఈ మాటలో ఉంది కదండి. ఈ మాటని చాలా మంది ఏ విధంగా మాట్లాడుతున్నారు తెలుసా? వాక్యోపదేశం పొందువాడు అనగా వాక్యాన్ని వింటున్న మీరు, వాక్యాన్ని ఉపదేశిస్తున్న అతనికి అనగా బోధిస్తున్న సేవకునికి, ఈ సేవకునికి మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే మంచి పదార్థాలు ఉన్నాయో ఆ మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇయ్యవలెను అని చెప్పి, ఏదైతే ఏ పదార్థాలు అయితే ఉన్నాయో, ఇదిగో మంత్లీ ఇన్కమ్ రూపంలో, మీకు వచ్చినటువంటి శాలరీ రూపంలో, మీకు వచ్చినటువంటి పంట రూపంలో, మీకున్నటువంటి ఏదైతే ఒక పశువుల రూపంలో కావచ్చు, కోళ్ళ రూపంలో కావచ్చు, పక్షుల రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, ఎన్నో ఇవ్వమని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి ఇవ్వవలసిన ఆ మంచి పదార్థాలన్నింటిలో ఇవ్వవలసిన భాగం ఏంటో దేవుడే చెప్పాడండి. కానీ చదివే వాళ్ళు ఎవరున్నారండి? ఎవరూ లేరు కదండి. దేవుడే చెప్పాడు కదా, నా వాక్యం కొంత ఇచ్చట ఒక చోట మొత్తం ఒకే చోట ఉండదయ్యా, వేరువేరుగా ఉంటది, పరిశీలించమని చెప్పాడు కదా. కానీ ఈ మాటను చెప్పింది నిజం అనుకుంటే ఎలా అండి? మంచి పదార్థం అంటే ఏంటో అదే దేవుడు చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. నీవు వచ్చినప్పుడు చదవండి. అదేనా 2 తిమోతి 1:13 చదవండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అన్నాడండి. ఇందాకడేమో వాక్యోపదేశము పొందువాడు అనగా వినేవాళ్ళు చెప్తున్న ఆయనకి మంచి పదార్థాలన్నిటిలో ఏమి ఇవ్వాలి? భాగం ఇవ్వాలి. అవునా? అవును, ఇవ్వాలి. 100కి 100% ఇవ్వాలి. కానీ మంచి పదార్థం అంటే ఏంటో తెలుసా? చెప్తున్నాడండి. ఏమని? నీకు అప్పగింపబడిన తిమోతి, నీకు అప్పగించబడింది. ఏం అప్పగించబడింది తిమోతికి? వాక్యం అప్పగించబడింది. వాక్యాన్ని నేర్పించాడు. వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకో. నీ హృదయంలో పెట్టుకొని ఏం చేయమంటున్నాడు తెలుసా? నీకు అప్పగించబడిన వాక్యాన్ని, నీకు అప్పగించబడిన దాన్ని, ఆ మంచి పదార్థమును మనలో నివసించు. నీకు అప్పగించబడిన వాక్యాన్ని నీలో నివసించేటటువంటి పరిశుద్ధాత్మ వలన కాపాడుకో. అంటే ఇప్పుడు మంచి పదార్థము అంటే అర్థం ఏంటంటే, మంచి పదార్థం అని దేని పోలుస్తున్నాడు ఇక్కడ? దేవుడి మాటలని పోలుస్తున్నాడు. ఆయన మాటలే మంచివి. ఇప్పుడు మంచి పదార్థాలు అంటే నువ్వేం చేయాలి? దేవుడు చేసే ఈ మంచి పదార్థాలన్నింటిలో, నువ్వు చేసే మంచి పదార్థాలన్నిటిలో ఉపదేశించు వానికి ఏమివ్వాలి? భాగం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు దేవుడి మాటలు వింటున్నారండి, ఈ మంచి మాటలండి, ఈ మంచి మాటలను అనేక మందికి నువ్వు వినిపించాలి. ఇదిగో మా ఇంటి దగ్గర ప్రార్థన పెడదాం, ఆ ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటాను. లేదంటే మా ఊర్లో మీటింగ్ పెడదాం, ఆ ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటాను. లేదా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, లైట్లు అవసరం, ఫ్యాన్లు అవసరం, సౌండ్ సిస్టమ్ అవసరం, వీటికి సంబంధించిన ఖర్చు నేను పెట్టుకుంటాను. అది ఒక సేవకుడికి, ఒక విశ్వాసిగా వాక్యోపదేశం పొందుకుంటున్న నువ్వు ఆయనకి ఇస్తున్నటువంటి ఏంటిది? మంచి పదార్థంలో భాగం. కాబట్టి చెప్పగానే అందరూ కూడా మండిపోతూ ఉంటుందండి. ఎందుకంటే మంచి పదార్థాలు అంటే ఇప్పటిదాకా ఆ పదార్థాలు ఈ పదార్థాలు అంటే ఇప్పించుకున్న వాళ్ళు కదా.
కానీ వాటిని వద్దని నేను చెప్పట్లేదు, ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే సేవకుడు అంటే తన పనులన్నిటిని పక్కన పెట్టేసి తనకి బ్రతకటానికి లేకుండా బ్రతుకు తెరువుకు లేకపోయి కాకుండా నిన్ను బ్రతికించడం కోసం, నీ ఆత్మని రక్షించడం కోసం 60-70 సంవత్సరాలు కాదు, నిత్యము నువ్వు బ్రతకాలని ప్రతి నిత్యం నీ గురించి ఆలోచించి బైబిల్ చదివి బైబిల్ నేర్చుకొని నీకు ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అని ఆలోచించి నీ స్థితిలో నుంచి నీ పైకి లేపటానికి, పూర్ణతలో నుంచి పరిపూర్ణతలోనికి నిన్ను తీసుకెళ్తానికి నిత్యము ఆలోచించే నీ ఆత్మీయ తండ్రి, నీ సేవకుడే, నీ దైవజనుడు, ఆయన్ని నువ్వు పోషించాలి. దాన్ని తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంచి పదార్థం ఏంటంటే, దేని గురించి చెప్తున్నాడంటే, మంచి పదార్థంలో భాగం వేయాలి అని అంటే దేవుడు కార్యక్రమాలన్నిటిలో నీ సేవకుడితో నువ్వు సహకారిగా ఉండాలి. నీ సేవకుడు ఒక కార్యక్రమం చేస్తాను అన్నాడంటే ఆయనతో పాటు నువ్వు సహకారిగా ఉండి, ఇదిగో ఇది నేను కూడా మీతో పాటు సహకారిగా ఉంటాను, డబ్బు రూపంలోనా, మాట రూపంలోనా, లేదంటే పక్క నుండి పరిచర్య చేసే రూపంలోనా నువ్వు సహకారిగా ఉండాలి. అది మంచి పదార్థాలన్నిటిలో భాగం అవుతాం. కాబట్టి యెహోవా గ్రంథాన్ని ఎలా చదవాలి? పరిశీలనగా చదవాలి. పాయింట్ నెంబర్ 1.